ఆత్మ సాక్షాత్కారము. భగవాన్ శ్రీ రమణ మహర్షి జీవితము, బోధనలు. చాప్టర్ నెంబర్ 12. గిరిపై నెలకొన్న జ్యోతి. తల్లి, అన్న తిరిగి వెళ్ళిపోయిన కొద్ది రోజుల తర్వాత స్వామి పవలకుండ్రు నుంచి అరుణాచలం కొండ పైభాగానికి బస మార్చారు. పరిస్థితులను బట్టి ఒక గుహ నుండి మరొక గుహకు మారుతూ వచ్చారు. ఇవన్నీ తన జనకుని భవంతిలో మందిరాలు. ఎక్కడైనా స్వాగతమే. దినదిన ప్రవర్ధమానమవుతున్న వారి కీర్తి ప్రతిష్టల వల్ల వారిని దర్శించే వారి సంఖ్య, వారు తెచ్చే ఆహారము ఎక్కువవుతూనే ఉన్నాయి. వారి బస చేయటానికి కఠినమైన కాలిబాట మీదుగా వెళ్ళవలసి వచ్చినా సరే జనం వెళ్తూనే ఉండేవారు. కొండపై వారు బస చేసిన మొదటి గుహ పేరు విరూపాక్ష గుహ. ఈ గుహ ఓంకార రూపం కలది. విరూపాక్ష దేవుడనే తాపసి అవశేషాలు ఇక్కడ ఉండేవి. విరూపాక్ష మఠం యొక్క ధర్మకర్తల అధీనంలో ఉండేవి. కానీ స్వామి అక్కడికి చేరుకునేటప్పటికీ గుహ ఎవ్వరి ఆధీనంలోనూ లేదు. గుహ తెరిచే ఉంది. అక్కడి 2 వర్గాల వారు మఠాన్ని, దాని ఆస్తిని, ఆదాయాన్ని స్వాధీనపరుచుకోవటానికి కోర్టులో దావా వేసుకున్నారు. ఆ కారణంగా గుహ గురించి కానీ, అక్కడ పూజ గురించి కానీ, కార్తీక మాసంలో లభించే స్వల్పమైన ఆదాయం గురించి కానీ ఎవరూ పట్టించుకోలేదు. అందువల్ల స్వామికి అక్కడ ఉండటానికి ఏ అంతరాయమూ లేకుండా కొన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ పిమ్మట దావా లేకపోవటం వల్ల గెలుపొందిన వర్గం వాళ్ళు వచ్చి కార్తీక మాసపు వేడుకలకై వచ్చే జనం వద్ద వసూళ్లు మొదలుపెట్టారు. అంతకు పూర్వమైతే చాలా కొద్దిమంది వచ్చి డబ్బులు చెల్లించేవారు. కానీ ఇప్పుడు స్వామి అక్కడ ఉండటం వల్ల కార్తీక మాసంలోనే కాక ఇతర దినాల్లో కూడా ఎందరో దర్శనానికి వచ్చేవారు. ఆ గుహ పక్కనే ఒక చింత చెట్టు, ఒక సన్నని వాగు ఉండటం వల్ల అక్కడికి వినోదయాత్రకై కొందరు వెళ్తూ ఉండేవారు. కానీ అధిక సంఖ్యాకులు స్వామిని దర్శించటం వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే వెళ్తూ ఉండేవారు. పండుగ దినాలలో జనసమ్మర్దం 10 రెట్లు పెరిగేది. జనం వెల్లువ వలె వస్తుండేవారు. కొందరు ఆ మఠం వాళ్ళు వసూలు చేసే డబ్బు ఇవ్వలేక ఆశాభంగంతో మరలిపోతూ ఉండేవారు. ఈ వార్త స్వామి చెవిన పడింది. స్వయంగా ఏ ధనాపేక్ష లేనివారు తమ పవిత్రతను ఇతరులు ధన సంపాదనకై వినియోగించుకోవటం సహించలేరు. అందువల్ల స్వామి గుహ నుండి బయట చెట్టు నీడన బస మార్చారు. కానీ ఆ యజమాని వసూళ్లను బయట ప్రహరీ దగ్గరకు మార్చాడు. ఎవరైనా స్వామిని దర్శించాలంటే తనకి అక్కడే ముడుపు చెల్లించాలని ఆంక్ష పెట్టాడు. స్వామి దీనిని చూశారు. తాను అక్కడ ఉంటే వసూళ్లను ఆమోదించడం క్రిందే వస్తుంది. భక్తిపై పన్ను వంటిది అది. ఆ గుహ ఆయనకి ఎంతో వీలైన ప్రదేశము. అయినా వారికి ఆ గుహ పట్ల ఏ అనురక్తి లేదు. ఆ గుహను విడిచి సద్గురు స్వామి గుహకు, అక్కడ నుండి మరొక గుహకు బస మార్చారు. వసూళ్లు చేసుకునే వాళ్ళు తమ గుహ ఆదాయం పడిపోయిందని గ్రహించారు. భక్త బృందాలు ఆ పునీతమైన యోగి నివసించే ఇతర పుష్పవనాలను వెతుక్కుంటూ పోయారని గమనించారు. వారికి దీనివల్ల ఒరిగిందేమీ లేదు. ఎటొచ్చి స్వామికి మాత్రం ఇబ్బంది కలిగింది. ఆయన అక్కడ నివసించటానికి వీలు లేకుండా చేశారు. తమ వైఖరి మార్చుకుని ఏ విధమైన వసూళ్లు చేయకూడదని నిర్ణయించుకుని స్వామిని తిరిగి తమ గుహకు రమ్మని ప్రార్థించారు. అప్పుడు స్వామి తిరిగి గుహకు వెళ్ళారు. శీతాకాలంలో ఉండటానికి విరూపాక్ష గుహ చాలా అనువుగా ఉండేది. కానీ వేసవిలో పక్కనే సాగే సెలయేరు ఎండిపోవటం వల్ల నీళ్ళకి ఇబ్బంది కలిగేది. గుహలోకి గాలి వచ్చేది కాదు.
ములైపాల్ తీర్థానికి సమీపాన ఒక మామిడి చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గరగా ఒక గుహ ఉండేది. కానీ ఆ గుహకి ద్వారము అది లేక మొదట్లో నివాసయోగ్యంగా ఉండేది కాదు. కానీ ఇద్దరు సోదరులు కలిసి బండరాలను పగలగొట్టి చిన్న గోడను, ఒక ద్వారాన్ని ఏర్పాటు చేసి గుహను నివాసయోగ్యంగా చేశారు. వారు స్వామిని ఆ గుహలో నివసించమని ఆహ్వానించారు. ఎండాకాలం స్వామి అక్కడే గడిపేవారు. ఆ పక్కనే ములైపాల్ తటాకంలో మంచినీళ్ళు సమృద్ధిగా ఉండేవి. స్వామి ఎక్కడికి వెళ్ళినా వారి వెంట విధేయుడైన అనుచరుడు పళనిస్వామి ఉంటూనే ఉండేవాడు. భక్తులు వస్తూనే ఉండేవారు. అప్పుడు పళనిస్వామి వలె మరికొందరు కూడా స్వామితో నివసించడం మొదలుపెట్టారు. అందరూ సమానులే అని, అందరూ లభించిన దానిని సమానంగా పంచుకోవాలని స్వామి మతం. అందువల్ల అందరికీ ఆహారం ఏర్పాటు చేయవలసి వచ్చింది. స్వామి దర్శనార్థం వచ్చే వాళ్ళ మీదనే ఆధారపడితే అందరికీ భోజనం సమకూడకపోవచ్చని పళనిస్వామి ఇతరులు కొండ దిగి భిక్షాటనకై వెళ్ళేవారు. దీనితో అందరికీ సరిపడా భోజనం దొరికేది. భిక్షాటనకి వెళ్ళినప్పుడు కీర్తించటానికి ఒక సంకీర్తన వ్రాసి పెట్టమని ఒక భక్తుడు స్వామిని కోరాడు. అప్పుడు బ్రాహ్మణ స్వామి అక్షర మణిమాల అనే ఖండికను రాశారు. అది కరుణరసమయం, వేదాంత నిలయం. ఈ గుహలో స్వామి ఎలా కాలం గడిపేవారు? ఇక్కడ కూడా గురుమూర్తంలో వలె, మామిడి తోపులో వలెనే, పవలకుండ్రులో వలెనే వారి జీవన సరళిలో చెప్పుకోదగ్గ మార్పేమీ లేదు. వారు అధిక సమయం ధ్యానమగ్నులై ఉండేవారు. ఆత్మతోనే రమిస్తూ, ఆత్మలోనే తృప్తిపడుతూ, ఆత్మలోనే పరిపూర్ణ తుష్టిని పొందేవారికి చేయదగిన కార్యమంటూ ఏదీ లేదు. కానీ అప్పుడప్పుడు కొందరు వచ్చి తాము చదివిన పుస్తకాల్లో గల సందేహాలకు సమాధానాలు కోరేవారు. వారు తెచ్చిన పుస్తకాలను చూసి శీఘ్రంగా విషయాన్ని గ్రహించి వాళ్ళకి ఆ సందేహాలను అతి తేలికగా తీర్చేవారు. ఇలా చేసేటప్పుడు పుస్తకంలో ఉన్న విషయాన్ని తమ అనుభవాన్ని కూడా జోడించి చెప్పేవారు. స్వామి చెప్పిన దానివల్ల వచ్చిన వారికి తమ సమస్యలకి పరిష్కారం దొరకటమే కాక ఒక కొత్త అవగాహన కూడా కలిగేది. పళనిస్వామి ఊళ్ళో నుంచి కొత్త పుస్తకాలను తెస్తూ ఉండేవారు. చిదంబరం నుండి ఒక శాస్త్రి గారు వచ్చి సంస్కృతంలోని శంకరాచార్యుల వారి వివేక చూడామణిని విడిచి వెళ్ళారు. అద్వైతం గురించి కూలంకుషంగా తెలుసుకోవాలన్నా, ఆత్మ సాక్షాత్కారానికి సన్నద్ధం అవ్వాలన్నా ఇంతకన్నా ఉత్తమ గ్రంథం లేదు. ఈ గ్రంథానికి తమిళ అనువాదాన్ని పళనిస్వామి తెచ్చిపెట్టాడు. దీని సహాయంతో మూల గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివారు స్వామి. ఆ తర్వాత భక్తుల కోరిక మేరకు ఆ గ్రంథాన్ని తమిళంలోకి సులభమైన శైలిలో అనువాదం చేశారు స్వామి. తమ జీవితాల గురించి చెప్పదగినదేమీ లేనివారు ధన్యులు. స్వామి వ్యక్తిగత జీవిత చరిత్ర వారు కొండకి చేరడంతో ముగిసిందనే చెప్పవచ్చు. ఇక అప్పటి నుంచి చెప్పవలసినది అంతా వారిని దర్శించటానికి వెళ్ళిన వారి చరిత్ర, వారి ప్రభావానికి లోనైన వారి చరిత్రను. అట్టివారు అసంఖ్యాకులు. అయినా కొందరు గురించైనా చెబితే స్వామి జీవితం గురించి, వారి ప్రభావాన్ని గురించి, వారి ప్రవచనాల గురించి కొంతైనా తెలుస్తుంది. స్వామి వద్ద మొదటి బోధనలను పొందిన వారు ఉద్దండి నాయనార్. ఆయన 1897లో తన మఠానికి వెళ్ళిపోయారు. 7 సంవత్సరాల తర్వాత మళ్ళీ స్వామిని దర్శించుకున్నారు. తనకు ఉన్న కొద్దిపాటి ఆస్తిని ఎక్కువ దాన ధర్మాలకి ఇచ్చేశారు. కొంత అమ్మించేశారు. స్వామికి గురుదక్షిణగా ఒక 100 రూపాయలు సమర్పించుకున్నారు. కానీ అపరిగ్రహ వ్రతం పూనిన గురువు ఆ డబ్బుని స్వీకరింప నిరాకరించారు. అయినా నాయనార్ అంత తేలికగా విడిచేవారు కాదు. స్వామికి తెలియకుండా ఒక భక్తునికి ఆ డబ్బు ఇచ్చి స్వామి ఆమోదించే ఏ సత్కార్యానికైనా వినియోగించమని కోరారు. కొన్ని సంవత్సరాల పాటు ఆ డబ్బు అలాగే ఉండిపోయింది. వివేక చూడామణికి
స్వామి చేసిన తమిళ అనువాదం పూర్తయిన తర్వాత ఆ పైకం ఆ పుస్తకాన్ని అచ్చువేయటానికి ఉపయోగపడింది. నాయనార్ ఆనందభరితుడయ్యాడు. నాయనార్ స్వామిని ఆ తర్వాత 2-3 పర్యాయాలు దర్శించుకున్నారు. స్వామి పాదాల చెంత ఎంతో ఆధ్యాత్మిక పవిత్రతని, ఉత్కృష్టతని సంపాదించి 1916లో దేహాన్ని విడిచారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాప్టర్ నెంబర్ 13. పుస్తక పఠనం. ప్రేమించిన తెలియనివాడు ప్రేమిస్తూ తెలిసినవాడు చెప్పే సత్యాన్ని విని లోలాన పులకరిస్తాడు. ఆ ఆనందానికి సరితూగగలదేమిటి? విరూపాక్ష గుహకు స్వామి చేరిన తర్వాత కూడా ఎందరో ఆకర్షించేవారు. ఎన్నో రకాల వాళ్ళు వారి దగ్గరకు వచ్చేవారు. పేదవారు భోజనం దొరుకుతుందని వచ్చేవారు. ఏదో వింతను చూడటానికి అన్నట్లు కొందరు వచ్చేవారు. పండితులు స్వామి పాండిత్యము ఏపాటిదోనని తెలుసుకోవడానికి వచ్చేవారు. వీరుగాక ధార్మిక సాహిత్యం చదువుతుండే జిజ్ఞాసులు, భక్తులు తమ సందేహ నివృత్తికై ఆత్మ సాక్షాత్కారం పొందిన మహనీయుని వద్దకు వచ్చేవారు. ఈ చివరి కోవకు చెందిన వారిలో ఉద్దండి నాయనార్, అన్నామలై తంబిరాన్ గణనీయులు. స్వామి కొండ దిగువన ఉన్న రోజులలోనే వీరు ఆయనని చేరారు. కొండపైకి కూడా అటువంటి వారు కొందరు వెళ్తుండేవారు. చిదంబరం నుంచి వచ్చిన ఒక శాస్త్రి శ్రీ శంకరుల వివేక చూడామణిని స్వామికి ఇచ్చి వెళ్ళారు. స్వామికి గల అసాధారణమైన ధారణాశక్తి వల్ల, మేధా సంపత్తి వలన, జిజ్ఞాస వలన, ప్రగాఢమైన ధార్మిక చింతన వలన ఆయనకి ఒక్క చూపుతోనే ఆ గ్రంథం పూర్తిగా అవగాహన అవటమే కాకుండా అందరి వాక్యాలు కూడా స్మృతిలో ఉండిపోయాయి. పద్మనాభ స్వామి అనే ఒక ఆయన వద్ద అనేక సంస్కృత గ్రంథాలు ఉండేవి. ఇవి మంత్రశాస్త్రానికి, ఆయుర్వేదానికి సంబంధించినవే కాక బృహస్తోత్ర రత్నాకరం ఒకటి, వేరే వేదాంత గ్రంథాలు ఉండేవి. బ్రాహ్మణ స్వామివారు ఆశ్రమానికి వెళ్ళి ఆయా గ్రంథాలను పఠిస్తుండేవారు. ఒకసారి పద్మనాభ స్వామిని ఎవరో ఒక ప్రశ్న వేశారు. వెంటనే బ్రాహ్మణ స్వామి స్తోత్ర రత్నాకరాన్ని తీసి ఆ ప్రశ్నకి సమాధానం గల భాగాన్ని చూపారు. సముచితమైన సమాధానాన్ని, దానిని వెంటనే ఇచ్చిన తీరుని చూసి పద్మనాభ స్వామి ఆశ్చర్యపోయారు. తరచూ ఈ మౌని సహాయాన్ని పొందటం ప్రారంభించారు. ఈ చిన్న స్వామి బుద్ధి స్వచ్ఛము, పాదరస సదృశ్యము. ఎంతో అనుభవజ్ఞులైన విద్వాంసులు, ఇతరులు ఆ స్వామి నుండి స్ఫూర్తిని పొందటానికే వెళ్ళేవారు. తమ అభిప్రాయాలను నిస్సంకోచంగా ఆయనకి చెప్పేవారు. పారాయణాలను వినటం వలన, పళనిస్వామి తెచ్చి ఇచ్చే గ్రంథాలని చదవటం వలన స్వామికి దేశపు వేదాంత సాహిత్యమంతా పరిచయమైంది. జి. శేషయ్యర్ తిరువన్నామలై మున్సిపాలిటీలో ఓవర్సీయర్గా 1900 ప్రాంతం నుండి వ్యవహరిస్తుండేవారు. అప్పటి నుండి ఆయన స్వామికి అతి శ్రద్ధగా నివాళులు అర్పించేవారు. ఆయన గొప్ప రామభక్తుడు. నిత్యము రామనామ స్మరణ చేస్తూ ఉండేవారు. రాజయోగము, జ్ఞానయోగము, ఇతర యోగములపైన గల వివేకానందుని ఇంగ్లీషు రచనలను ఆయన పఠిస్తుండేవారు. ఇటువంటి పుస్తకాలను చదివేటప్పుడు కొన్ని సమస్యలు ఎదురయ్యేవి. ఆ పుస్తకాలని స్వామి వద్దకు తీసుకుని వెళ్ళేవారు. స్వామి ఆ గ్రంథాలను చదివి సరళమైన తమిళంలో ఆయా పుస్తకాల సారాంశాన్ని కాగితపు ముక్కల మీద వ్రాసి ఇచ్చేవారు. ఆ విధంగా శేషయ్యర్ వద్ద స్వామి 1900, 1901, 1902లలో రాసిన కాగితపు ముక్కలు చాలా పోగయ్యాయి. వీటన్నింటినీ ఆయన ఒక పుస్తకంలో కాపీ చేసుకున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం శేషయ్యర్ మరణించారు. కానీ వారి పుస్తకము, మరికొన్ని కాగితములు భద్రపరచబడ్డాయి. ఆయన అన్నగారైన కృష్ణయ్యర్ సౌజన్యం వల్ల మనకు దక్కాయి. వీటి నుండే విచార సంగ్రహమ అనే గ్రంథం తయారైంది. ఈ ప్రచురణని స్వామి ప్రాథమిక బోధనగా అనుకోవచ్చు.
అంటే ఈ పుస్తకాన్నే ఇంగ్లీష్లో అనువదించారు. దాని పేరు సెల్ఫ్ ఎంక్వైరీ. ఇటువంటి శిష్యులతో స్వామి వ్యవహరించిన తీరు గమనార్హం. వాళ్ళని తమకి తోచిన విధంగానే ఆలోచించుకొనిచ్చేవారు. అలా కొంతకాలం సాగిన తర్వాతనే తన పద్ధతిలోకి వారిని రప్పించేవారు. అంటే ఎంతవరకు వెళ్ళగలడో అంతవరకు వెళ్ళనిచ్చి ఆ తరువాతనే ఒడ్డుకు చేర్చటం. ఇదే వారి పద్ధతి. దీనిని ముఖ్యంగా శేషయ్యర్ విషయంలో కనబర్చారు స్వామి. శేషయ్యర్కి అష్టాంగ యోగం పైన, ప్రాణాయామం పైన ఎక్కువ శ్రద్ధ ఉండేది. మనసును నిశ్చలంగా ఉండి దేనిపైన కేంద్రీకరించడానికి గల సాధనాల్లో ప్రాణాయామము ఒకటని, తానెప్పుడూ దానికి అంత ప్రాముఖ్యతనివ్వలేదని స్వామి అంటుండేవారు. స్వామి తన పద్ధతిలోనే బయటికి పారిపోయే మనస్సుని అదుపులో పెట్టి ప్రాణాయామం సహాయం లేకుండానే సమాధ్యవస్థని చేరుకున్నారు. కానీ ఈ శిష్యునికి ప్రాణాయామం అంటే గల ఆసక్తిని చూసి వివేకానందుని పుస్తకం చదివి క్లుప్తమైన తెప్పటి వ్రాసి ఇచ్చారు. అలా చేసేటప్పుడు కూడా అడుగడుగునా ఇంకో లోతుగా పరిశీలించాలని చెప్పేవారు. వారు అష్టాంగ యోగానికి కూడా ఆధ్యాత్మిక విశ్లేషణ ఇచ్చారు. అసలు ఆత్మసాక్షాత్కారం గురించి స్వామి క్రమేపీ విశదపరిచేవారు. అంతకు పూర్వం మనసు గురించి, కేంద్రం గురించి, ఆత్మ గురించి, ఇతర పారమార్థిక విషయాల గురించి హిందూ మత గ్రంథాల్లో ఉన్న వాటిని ముచ్చటించేవారు. భారతీయ చింతనకి సంబంధించిన గ్రంథాల గురించి ఏ విమర్శ చేసేవారు కారు. వివిధ సిద్ధాంతాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించేవారు కారు. ఏ శిష్యునికి ఏది అభిమాన గ్రంథమో దానిని చదివేవారు. ఆ గ్రంథంలోని సిద్ధాంతాలపై విశ్లేషణ చేసేవారు. వారు ఎప్పుడూ వివాదాల జోలికి పోయేవారు కారు. వివాదాల బాహ్య వస్తుజాలానికి, బుద్ధికి సంబంధించినవే కదా. బుద్ధిని దాటి సహజ స్ఫూర్తిని చేరుకున్నప్పుడు అంతిమ సత్యంలో వ్యత్యాసం ఏదీ లేదు. అది అద్వైతునికైనా, ద్వైతునికైనా, విశిష్టాద్వైతునికైనా, శైవునికైనా, శాక్తేయునికైనా ఒక్కటే. వారు అనువదించిన గ్రంథాలు అద్వైతానికి సంబంధించినవి. స్వామి చింతనా ధోరణి ఏమిటో రానున్న అధ్యాయాల్లో పాఠకునికి తెలుస్తుంది. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చాప్టర్ నెంబర్ 4 ఎం శివప్రకాశం పిళ్ళై స్వామి. ఈ చాప్టర్ని నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్.